అన్నాడు. ఏం కష్టపడతావు మరి ఎలక్షన్లు ఎట్లా అన్నా, నేను జిల్లా అధ్యక్షుడు ఇవ్వాలంటే వార్డు మెంబరు సర్పంచ్ ఎంపీటీసో గెలవాలి, ఇవి గెలవకపోతే నువ్వు జిల్లా అధ్యక్షుడు తీసుకొని ఏం చేసుకుంటా, నేను నీకు ఇచ్చిన కూడా వేస్ట్, ఇంకో జిల్లా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు మారుతున్నాం కానీ ఎన్నికలలో గెలుస్తలేదు మనము, కాబట్టి దానికి లాభం లేదు. మనం చదువుకున్నప్పుడు ఎగ్జామ్ రాయకపోతే నీకు ఎన్ని మార్కులు వచ్చి ఎట్లా తెలుస్తుంది, కాబట్టి ఇది రాజకీయ పార్టీ, ఇది ఎంఆర్పిఎస్ ఉద్యమం కాదు, ఇది అంబేద్కర్ సంఘం కాదు, ఇది మాలమాయణ కాదు, ఇది బీసీ సంఘం కాదు, ఇవన్నిటికీ ఎగ్జామ్లు ఉండేవి. ఇవన్నిటికీ వాళ్ళ ఆటోమేటిక్ అగ్రకులాలు వీళ్ళకు మార్కులు వేస్తుంటారు, మనకెవరు వేయరు, మనమే మార్కులు వేసుకోవాలి, మనం ఎగ్జామ్ పెట్టుకోవాలి. మరి ఈ దాంట్లో ఎగ్జామ్లు ఉంటాయిరా బాబు, ఎగ్జామ్ రాయకపోతే ఎట్లయితుంది? మరి నువ్వు అంటే అన్నా నేను ఖచ్చితంగా వార్డు మెంబర్ సర్పంచ్ గెలుస్తా అన్నాడు. అన్నా నువ్వు సర్పంచ్ గెలిచి మళ్ళా ఇబ్బంది పడతావు, పేదరికం ఉన్నావు కదా, నువ్వు వార్డు మెంబర్ చేసి గెలిచినా మాట్లాడదామని చెప్పిన. నిజంగానే ఆ పిల్లోడు రాంబాబు डब्बा पట్టుకొని पूरा गांव में फिर के 2500 रुपए इकट्ठा करके इसमें से नॉमिनेशन डाल के वो 2500 से वो पोस्टर लगा के पूरा 5-6 आदमी कांग्रेस टीआरएस बीजेपी पूरा लोग इनको ऊपर फाइट कर रहे थे। पूरे पूरा गांव घर घर फिर के आज जीत के आके कांचीराम साहब को तेलंगाना में जिता सकते बोल के ये उम्मीद दिया। वो आदमी जीत के क्या उम्मीद था, क्या सबूत किया, अपन मेहनत करे तो मेहनत क्या है, मेहनत कैरेक्टर के साथ रहना है, मेहनत करो तभी नहीं देता है, अब कैरेक्टर की नहीं है तो करें మనము ఉట్టినే కష్టం చేస్తే ఓట్లేదు, నీకు మంచి పేరు కూడా ఉండాలి, అంటే నువ్వు కష్టం చేయాలి, త్యాగం చేయాలి, మళ్ళీ నువ్వు నిజంగానే కనుక నీకు కనుక క్యారెక్టర్ ఉంటే నీకు ప్రజలు ఓట్లేస్తారని నిరూపించిన తమ్మునికి బహుజన్ సమాజ్ పార్టీ తరఫుకెళ్ళి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. అంటే ఇది ఒక్కనే కాదు, ఇప్పటిదాకా చెప్పింది అక్క సర్పంచ్ గెలిచింది, చాలా రోజుల నుంచి కమిట్మెంట్ మీద బతికిన దప్పడి యాదయ్య గారు కూడా ఈరోజు గ్రామ వార్డు మెంబరే కాకుండా సర్పంచ్ కూడా గెలిచి ఆమె చెప్తా ఉన్నది, ఆశా వర్కర్ ఉన్న నేను ఆ గ్రామంలో ఉన్న ప్రజల కష్టాల సుఖాలన్నీ తెలుసు, నాకు అర్థం చేసుకున్నా. కాబట్టి నా ఆలోచనను నా మనసును ఆ గ్రామ ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని నన్ను గెలిపించుడని ఆ అక్క గర్వంగా చెప్తున్నది. మరి మనం అంటున్నా अपन पूरा पढ़ते रहते पर एग्जाम नहीं लिखते, हम पढ़ते रहते एग्जाम कब लिखेंगे अपन? जो एग्जाम नहीं लिखने वाले को हम एग्जाम लगा दिया, जो एग्जाम नहीं लिखने वालों को मैं एग्जाम लगा दिया, इसमें वार्ड मेंबर के हिसाब से बाहर आ गए। आज साहब मैं आपको यकीन दिला रहा हूं, आज वार्ड मेंबर बाहर निकाले, कल एमपीटीसी जेडपीटीसी बाहर रह क्या तुम जरूर ఎందుకు గెలవాలండి? చాలా మంది సర్పంచులు 5 ఓట్లతోని 10 ఓట్లతోని 7 ఓట్లతోని బొనాసి రామచంద్ర అన్నకు 560 ఓట్లు వచ్చినాయి. సర్పంచ్ 560 ఓట్లు అంటే మజాక ఏమన్నా? 662 ఓట్లు వచ్చినాయి. బీఎస్పీ పార్టీ లీడర్కు ఒక గ్రామంలో 660 ఓట్లు వచ్చినాయి. అంత ఈజీ కాదు కదా. కాబట్టి నేనేమంటున్నంటే మనము మన సమాజాన్ని ప్రేమించగలిగితే, ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ సమాజాన్ని ఇష్టపడ్డారు కాబట్టి ఈ దేశంలో మనకు రిజర్వేషన్ వచ్చినాయి, హక్కులు వచ్చినాయి, ఓట్లు వచ్చినాయి. ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక మనల్ని ఇష్టపడకపోతే, మన సమస్యలని అధ్యయనం చేయకపోతే ఈరోజు మనం ఇట్లుంటున్నామా? కాబట్టి సోదరులారా, మీ అందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా, మనము డబ్బు లేకపోతే ఓడిపోతామనే అపనమ్మకాన్ని వదిలేయాలా? ఈ దేశంలో మొట్టమొదట జ్యోతిరావు ఫులే గారు మన వాళ్ళ కంటే ధనవంతుడా? ఇంగ్లీషుల కంటే ధనవంతుడా? మన వాళ్ళ కంటే ధనవంతుడా? ఇంగ్లీషుల కంటే ధనవంతుడా? మనకు చదువుకునే అవకాశం లేదు, మన వాళ్ళు మనకు చదువుకునే అవకాశం ఇవ్వలేదు. మీకు తెలుసు, మీ తాతలకు
మీ ముత్తాతలకు చదువుకునే అవకాశం లేదు. కానీ మీ గ్రామంలో బాపనోళ్లకు, వాళ్ళ తాతలకు ముత్తాతలకు, కోమటలకు తాతలకు ముత్తాతలకు, వెలుమలకు తాతలకు ముత్తాతలకు, శక్తులకు తాతలకు ముత్తాత చదువుకునే అవకాశం ఉన్నది. అంటే ఈ దేశంలో ఒకరికి చదువుకునే అవకాశం ఉంది, ఇంకొకరికి చదువుకునే అవకాశం లేదు. అట్లాంటిది ఎలా మనం అందరము డాక్టర్లు, ఇంజనీర్లు మనం అయినామంటే అది జ్యోతిరావు పులే వల్లనే అయినాం కదా. మరి జ్యోతిరావు పులే ఈ దేశంలో మనవాళ్ళ కంటే ధనవంతుడా, ఇంగ్లీష్ ఉన్న ధనవంతుడా? కాడే. కేవలం ఆయనకు మన పట్ల ప్రేమ ఉన్నది. ఈ సమాజంలో జరిగే అన్యాయం పట్ల ఆయనకు అవగాహన ఉన్నది, న్యాయం చేయాలనే కోరుకున్నది. కాబట్టి అధికారాన్ని, డబ్బును మొట్టమొదట ఈ దేశంలో గెలిచిన మహానీయుడు ఎవరు ఉన్నారంటే మహాత్మా జ్యోతిరావు పులే అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నా. జ్యోతిరావు పులే గురించి గొప్పగా చెప్పే మనము జ్యోతిరావు పులే డబ్బుకు వ్యతిరేకంగా, మనవాళ్ళకు వ్యతిరేకంగా, ఇంగ్లీషులకు వ్యతిరేకంగా గెలవగలిగింది అనే మాట మనకు అర్థం కావట్లేదు అంటున్నా నేను. మళ్ళీ మనం ఎందుకు డబ్బు మాట తీసుకున్నాము? జ్యోతిరావు పులేని ఆదరించినామని చెప్తాం మనము, జ్యోతిరావు పులే ఆదర్శమని మనం చెప్తున్నాం మనము. మళ్ళీ మనం ఏంటంటే డబ్బు లేకపోయినా బహుజన రాజ్యం సాధించలేకపోయినా అంటున్నాం. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? కాదు కదా. జ్యోతిరావు పులే తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయన గురించి అయితే మీకు మొత్తం తెలుసు. చదువుకోనికి అవకాశం లేదు, ఇలా మనకైతే మంచి చదువుకునే అవకాశం ఉంది. కిటికీ పక్క కూర్చొని చదువుకొని నాలాగా ఈ దేశంలో నా జాతి వాళ్ళు ఎవరు కూడా కావద్దని ఈరోజు ఊరు బయట మనం ఉన్నాం. ఊరు బయట ఉంటే స్కూళ్లకు, ఊరి రోడ్లకు, మొత్తం అసెంబ్లీకు, గ్రామ పంచాయతీ వార్డు అసెంబ్లీకి తీసుకొచ్చి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మీకందరూ తెలుసు. ఈరోజు మహాత్మా గాంధీని ఈ దేశం మొత్తం కూడా గాంధీ అంటే మొత్తం కూడా ఇట్లా అట్టడుకుంటేది. ఆయన మాట ఏదంటే నడిచేది. ఈ దేశంలో గాంధీ ఏ చెప్తే నడిచేది. అన్నా రమేష్ అన్న ఒక్క 15 నిమిషాలనా? 15 నిమిషాలే మన సభాసన. నిన్ను కూడా రేపు మీ రాజ్యాన్ని తీసుకొస్తాం మేము. ఆ బీజేపీ ఎట్లా లేదు నిన్ను, కానీ నీకు దండం పెడితే తెలిసే బాబు. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో యుద్ధం ఎవరు చేసిరు? మహాత్మా గాంధీ గారు చేసి. గాంధీ గారి దగ్గర డబ్బు లేదా? మన దగ్గర డబ్బు లేదా? ఇంగ్లీష్ డబ్బు లేదా? మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ డబ్బుకు దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఓటు రిజర్వేషన్లు ఇచ్చిండు. రెండిచ్చి డబ్బు అనేది గెలవది, నీతి నిజాయితీ సమాజాన్ని ప్రేమిస్తే దేన్నైనా సాధించగలము అని బాబాసాహెబ్ అంబేద్కర్ నిరూపించినని రోజు చెప్పే మనము మళ్ళీ డబ్బు వల్లనే మనం బహుజన రాజ్యాన్ని సాధించలేమని చెప్పడం ఎంతవరకు సబబా అంటున్నా. మనం తెలిసిన దాన్ని మనం మనసులో పెట్టుకుంటున్నాం, కానీ మనం తెలిసిన విషయాన్ని బయటికి చెప్తలేము. ఫర్ ఎగ్జాంపుల్, ఈ దేశంలో మనకు ఓటు హక్కు లేదు. మీకు తెలుసో తెలియదు, ఈ దేశంలో ఓటు హక్కు లేదు మనకు. మొదట ఈ దేశంలో భూమి ఉన్నోనికి, డబ్బు ఉన్నోనికి, చదువుకున్నోనికే ఓటు హక్కు ఉండే, మిగతా ఎవరికి లేకుండే. మరి అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ డిగ్రీ పాస్ అయితేనే ఓటు హక్కు ఇవ్వమన్నాడు. గాంధీ గారు ఆయన ఇంటర్మీడియట్ మన ట్యాక్స్ కడితేనే ఓటు హక్కు ఇవ్వమని చెప్పిండు. నెహ్రూ గారు 100 ఎకరాల భూమి ఉంటేనే ఓటు హక్కు ఇవ్వమన్నారు. ఇది ఎవరు రాశారు? రాజ్యాంగం బుక్ తీసుకున్నా నేను. ఎవరో వెంకటేశ్వర గారు కొడుకు అయితే మినిస్టర్ ఉన్నారో ఆ రాజ్యాంగం బుక్ లో పేజీ నెంబర్ కూడా చెప్తా. ఆ పేజీలో ఉంది, ఏమనుంది? ఓటు ఇవ్వాలంటే నెహ్రూ ఈ దేశంలో 100 ఎకరాలు ఉంటేనే ఓటు ఇవ్వమని చెప్పిండు. సర్దార్ వల్లభాయ్ పటేల్ మొత్తం డిగ్రీ పాస్ అయితేనే ఓటు ఇవ్వమన్నాడు. నెహ్రూ గారు మన గాంధీ గారు మరి నువ్వు డిగ్రీ పాస్ అయితేనే ఓటు హక్కు ఇవ్వమన్నాడు. మనకు డిగ్రీ ఉందా? 1932లా 100 ఎకరాల భూమి ఉందా? మనం ట్యాక్స్ కట్టేటోళ్ళమా? అంటే ఈ దేశంలో మనకి ఇప్పుడు ఎవరున్నారు? ఈ సమాజంలో 2 రకాల మనుషులు ఉంటారు. మనుషులు ఉంటారు, జంతువులు ఉంటారు. 2 రకాల జీవులు, మనుషులు, జంతువులు. మనుషులు, జంతువులు. మరి నీకు లేనప్పుడు నువ్వు జంతువే కదా. నీకు గాంధీ నేను జంతువు అన్నాడు, నెహ్రూ నేను జంతువు అన్నాడు, సర్దార్ వల్లభాయ్ జంతువు అన్నాడు.